హలో హై గైస్, ఈరోజు డే 2లో ఇది 4th పార్ట్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పన్ను రాథోడ్. ఇప్పుడైతే అన్నం అయితే తిన్నా. టైం ఎగ్జాక్ట్గా 1:45 AM అవుతుంది. ఇక్కడే కూర్చొని నేనైతే అన్నం అయితే తినేసాను. ఇప్పుడే మనమైతే మళ్ళీ ఈ సెటప్ మొత్తం సైకిల్కి కట్టేసి ఒక 5 minutes కూర్చొని వెళ్ళిపోదాం. మొత్తం లగేజ్ అయితే ప్యాక్ అయితే చేసేసాను. 10 నిమిషాలు అయింది తినడానికి, ఇంకో 10 నిమిషాలు కూర్చుంటాను. అయితే ఇప్పుడు నేను ఇందాక అన్నం తినేసి లగేజ్ బ్యాగ్ కడతాను కదా సైకిల్కి. అయితే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తోట అయితే ఉంది. ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ తోట. ఇది వరి పంట. రోడ్డు ఇక్కడే ఉంది. నేను చూడలే, బ్యాగ్ లగేజ్ సైకిల్కి మొత్తం కడతామంటే చూస్తే ఇక్కడ అంతా డ్రాగన్ ఫ్రూట్ తోట. సూపర్ ఉంది. మరి కాయలు ఉన్నాయో లేవో ఇక్కడ నుంచి అయితే మీకు కనిపించట్లే, కానీ తోట అయితే పెద్దది. జూమ్ చేసి ఒకసారి చూడండి. కనిపిస్తుంది ఆ తోట. పక్కగా అదంతా ఫారెస్ట్, ఇదంతా తోటే డ్రాగన్ ఫ్రూట్. ఆ చివరి వరకు ఉంది. ఇక్కడ పోయి ఈ కార్నర్ నుంచి ఇదిగో ఈ కార్నర్ అంత పెద్ద తోట, అవతల కనిపించేది అంతా ఫారెస్ట్. వచ్చే దారిలో అయితే ఒక 4 బిస్కెట్లు ప్లస్ ఒక మజా బాటిల్ అయితే తీసుకున్నా, ప్లస్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా. నా పెద్ద వాటర్ బాటిల్ పొద్దున నేను పట్టుకొచ్చిన అయితే అయిపోయింది. ఒక కిన్లీ వాటర్ బాటిల్ ప్లస్ మజా బాటిల్ కనిపిస్తుందా, మజా బాటిల్, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లు ఇందాక తీసుకున్నా. తింటూ వచ్చా. టైం అయితే 2 అయ్యింది. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందో నేనైతే చూడలే, గూగుల్లో సెర్చ్ చేసి నాన్ స్టాప్ ఇప్పుడు డైరెక్ట్ తాడవాయి. నా గెస్సింగ్ అయితే టైం 2 అయింది. 3, 4, 5, 6 ఇందాక నేను చూస్తే 36 కిలోమీటర్స్, మేబీ 25 నుంచి 30 మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా చూసి చెప్తా క్లారిటీగా. వెళ్ళే దాంట్లో మనం అన్ని క్లారిటీగా మ్యాప్లో చూసి అయితే చెప్తా. ఫస్ట్ అయితే తాడవాయి అనుకుంటా 6 లోపు. మేబీ తాడవాయి నుంచి డైరెక్ట్ మేడారంకి అయితే 15 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఆడికి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాము తాడవాయిలో ఉండడమా లేకపోతే డైరెక్ట్ మేడారంకి వెళ్ళడమని ఆలోచిద్దాం. ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఫస్ట్ స్టార్ట్ అయ్యాం. ఇంకా తాడవాయికి అయితే 33 కిలోమీటర్స్ ఉంది. ఒక 22 కిలోమీటర్స్ వరకు అయితే విలేజెస్ అయితే ఉన్నాయి. తర్వాత 9 కిలోమీటర్స్ మొత్తం దట్టమైన ఫారెస్ట్. ఈవినింగ్ ఆ ఫారెస్ట్లో వెళ్ళనో అర్థం కావట్లే, అని వెళ్ళిపోతాం. తాడవాయికి అయితే రీచ్ అయిపోతాం 4 అవర్స్లో. 2 అవుతుంది కదా, 3, 4, 5, 6 4 అవర్స్లో మనం తాడవాయి అయితే రీచ్ అయిపోతాం. 33 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇందాక నేను అన్నం తిన్న ప్లేస్ కాడ నుంచి ఇక్కడ గుట్ట మీద చూడండి, సమ్మక్క సార్లమ్మ గద్దెలు అయితే ఉన్నాయి. ఎవరో అయితే పూజలు అయితే చేస్తున్నారు. 2 కిలోమీటర్స్ అయితే వచ్చా అన్నం తిన్న ప్లేస్ కాడ నుంచి. ఇంకా 31 కిలోమీటర్స్ అయితే ఉంది. సింపుల్గా వెళ్ళిపోతాం. ఇదే స్పీడ్, ఇదే చిన్నగా వెళ్తే. స్పీడ్కి వెళ్దామంటే చాలా రోజులైంది కదా నేను సైకిల్ తొక్కక, దగ్గర 6 years అవుతుంది, 6-7 years అవుతుంది నా 10th అయిపోయిన తర్వాత. మధ్యలో ఒక్కసారి కూడా సైకిల్ తొక్కలే. నేను ఇంట్లో సైకిల్ అలాగే పడి మా నాన్న ప్రస్తుతం అగ్రికల్చర్ పని మీదే మా నాన్న సైకిల్ తొక్కుతాడు. నేనైతే రీసెంట్లీ ఇటు వచ్చే 1 week ముందు చాలా రోజులైంది కదా అని చెప్పి రోజుకు ఒకసారి అయితే తొక్కిన. నిన్నైతే డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయినా, నిన్న మార్నింగ్ 6కి. మీ అందరికీ తెలిసిందే. ఇంకా 31 కిలోమీటర్స్ ఇదే స్పీడ్కి వెళ్తే మనం తాడవాయి మన డెస్టినేషన్కి అయితే, డెస్టినేషన్ అంటే తాడవాయి మండలంలో ఉంది అది మేడారం. తాడవాయికి అయితే రీచ్ అవుతాం. ఇవాళ డెస్టినేషన్కి తాడవాయి. నేనైతే మన తెలంగాణ స్టేట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో డిస్టిక్ అయితే క్రాస్ అయినా ఇప్పుడే ములుగు డిస్టిక్కి. ఇది వచ్చేసి మన తెలంగాణలో ఫస్ట్ అయితే 31 డిస్టిక్ అయితే క్రియేట్ చేశారు. తర్వాత 32వ డిస్టిక్ వచ్చేసి
ములుగు, 33వ డిస్టిక్ వచ్చేసి అయితే మన నర్సాపురం. ఈ రెండు వచ్చేసి కొత్త డిస్టిక్స్కి అయితే ఏర్పడ్డాయి. దాంట్లో 32ది అయితే ములుగు. ఇప్పుడే ములుగు డిస్టిక్ అయితే ఎంటర్ అయ్యాను, ఒక 500 మీటర్స్ దాటాను. అయితే ఈ ఏడూరుల బయ్యారం ప్లస్ ఈ తాడువాయి రూట్ ఉంది కదా, ఈ రూట్లో మా ఊరి పేరు, నిన్న మనం వాటర్ బాటిల్ తీసుకున్న పినపాక పేరు, ప్లస్ కొత్తగూడెం, మళ్ళీ ఇంకో కొత్తగూడెం, ఇంకా 2-3 ఊర్ల పేరు అయితే చూసా. నిజంగా చెప్పాలంటే 7 వింతలు ఉంటాయి అని చెప్తారు కదా, ఆ వింతల ఊరి పేర్లు కూడా 7 ఉంటాయి కావచ్చు. మా ఊరి పేర్లు అయితే నేను 4 చూసాను, ఇంకా 3 7 ఉన్నాయో. మేబీ మన లైఫ్లో మనం ట్రావెలింగ్ చేస్తాం కదా, ఆ 3 కూడా ఎప్పుడైనా కనపడవచ్చు. ప్రస్తుతం అయితే కొత్తగూడెం అయితే నేను 4వ కొత్తగూడెం కూడా చూసేసా. 5వ కొత్తగూడెం ఉంది కానీ ఇంకా వెళ్ళలే. కనిపిస్తుంది కదా గ్రామ పంచాయతీ కొత్తగూడెం, కరకగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఇదే ఆ కొత్తగూడెం. చిన్న పల్లెటూరు, తిప్పి కొడితే ఒక 50 ఇల్లులు కూడా ఉండవు ఈ కొత్తగూడానికి. నేను గ్రామ పంచాయతీ కొత్తగూడెం అని చెప్పిన కదా, ఆ ఊరు ఇప్పుడే దాటినా, మళ్ళీ ఇంకో ఊరికి అయితే ఎంటర్ అయ్యా. అయితే ఇటు ములుగు డిస్టిక్కి, అటు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కి సెంటర్లో ఉంది ఆ గ్రామము, కొత్తగూడెం గ్రామము. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కి ప్లస్ ములుగు డిస్టిక్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఆ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ గ్రామం ఉంది, కొత్తగూడెం అనే గ్రామము. కానీ తిప్పి కొడితే ఒక 50 ఇల్లులు ఉంటాయి అంతే. ఆ కొత్తగూడెం గ్రామం దాటి ములుగు డిస్టిక్లో ఎంటర్ అయ్యి ఇంకో చిన్న పల్లెటూరు అయితే వచ్చింది. ఫస్ట్ టైం నేనైతే 2 డిస్టిక్లు అయితే క్రాస్ చేసి అయితే వచ్చా ఇంకో డిస్టిక్కి. అన్ని చిన్న చిన్న పల్లెటూరులే, తిప్పి కొడితే ఒక 30 ఇల్లు 50 ఇల్లే ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ ములుగు డిస్టిక్లో అన్ని ప్లేసులలో అంతే, ఎందుకంటే ఫారెస్ట్లలో ఉంటారు వీళ్ళందరూ. ప్రస్తుతం అయితే అటు ఒక గుట్ట కనిపిస్తుందా, అటు ఒక గుట్ట, ఇటు ఒక గుట్టలు. ఆ గుట్ట మధ్యలో నుంచి రోడ్డు ఉంది, ఒక 30-40 ఇల్లులు అయితే ఉన్నాయి. మొత్తం వరి పొలాలే. ప్రస్తుతం అయితే అటైతే పంటలు అయితే బాగా పండిస్తున్నారు, సెకండ్ పంట. ఇటైతే పంటలు అయితే ఏమీ లేవు, ఆల్మోస్ట్ అంతా కటింగ్ అయిపోయింది. వీళ్ళకి వాటర్ ప్రాబ్లం కదా, అందుకనే ఇటైతే మీ సెకండ్ పంట అయితే పండించట్లే. ఇప్పుడైతే ఒక బ్రేక్ అయితే తీసుకున్నా, టైం వచ్చేసి 3:50 అవుతుంది. ఆడ ఒక థమ్స్అప్ బ్రేక్ అయితే తీసుకున్నా, పాకెట్ థమ్స్అప్ తాగేసిన. ఆడ నుంచి నేను తాడవాయికి ఎన్ని కిలోమీటర్లు ఉందని చూస్తే 14 కిలోమీటర్స్ ఉండే. దగ్గర మనం తిన్న కాడ నుంచి 1 hour 50 minutesకి 19 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం. ఇప్పటికి ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది తాడవాయికి. తొక్కుతున్నా. ఇటంతా రోడ్ సైడ్స్కి అన్ని తాటి చెట్లే ఉన్నాయి. ప్రతి తాటి చెట్టుకి అయితే తాటికల్లు కుండలు అయితే ఉన్నాయి, చూపిస్తా. మొత్తం అయ్యే ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కావచ్చు, మీకు చూపిస్తా. మొత్తం తాటి చెట్లే రోడ్ సైడ్న. ఇందాకేమో వచ్చేదారిలో మొత్తం రోడ్ సైడ్లన్నీ చెట్లు, మంచి చెట్లు, మంచిగా నీడగుండే. ఇప్పుడైతే అన్ని రోడ్ సైడ్ మొత్తం తాటి చెట్లే. ప్రతి తాటి చెట్టుకి కుండలు అయితే ఉన్నాయి, తాటికల్లు కుండలు. అందరు మేడారం వెళ్ళి వస్తున్నారు. ముందు తాటర కనిపిస్తుంది కదా, చూడండి. మొత్తం తాటి చెట్లే. ఇలాంటి తాటి చెట్లు మన సైడ్ ఉన్నాయి అనుకో, మన వాళ్ళైతే రోజుకి కళ్ళు ఇప్పటికి కూడా మన వాళ్ళు కళ్ళు తాగుతూనే ఉంటారు. కానీ కళ్ళు తాగితే మంచిదబ్బా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా పోతాయి, కంటికి కూడా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే ఇంకొక 14 అన్న కదా, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే దాటేసాం. ఇంకా 13 కిలోమీటర్స్ ఇలాగే తొక్కితే మనం ఆల్మోస్ట్ తాడవాయి అయితే రీచ్ అయిపోతాం. ఇంకొక 13 కిలోమీటర్స్ అలాగే వెళ్దాం. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, ఫ్యూల్ స్టేషన్. మన బండి ఉంటే మన బండి ఒకటి చూడండి, దీంట్లో ఒకటి దాం ఫ్యూల్ కనిపిస్తుందా బోర్డు. మేడారం వచ్చేసి 25 అని ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి 2 లైన్ రోడ్ ఎండ్ అయిపోయి ఇప్పుడు సింగిల్ లైను. వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అంటే ఇది చూడండి, ఏటూరు నాగారం కిందకైతే వస్తుంది ఇది. ఇక్కడ నుంచి ఫారెస్ట్, పెద్ద ఫారెస్ట్ ఇది, సింగిల్ లైను. వెళ్తా ఉందాం. నా గెసింగ్ అయితే ఇంకో 10 కిలోమీటర్లు ఉంటుందేమో. 4 కిలోమీటర్స్ అయితే వచ్చా ఆ బ్రేక్ తీసుకున్న కాడ నుంచి. ఇది ఫారెస్ట్ ఇంత పెద్ద గుంచుకొని సింగిల్ లైన్ వేసిన రోడ్డు. విలేజ్ మధ్యలో ఏమో ఇరుకిరుగు ప్లేసులలో ఏమో పెద్ద బైపాస్ వేసిండు. ఇంత పెద్ద ఫారెస్ట్, గవర్నమెంట్ ఫారెస్ట్ ఉంచుకొని
సింగిల్ రోడ్ ఇది.